లో ఈసీసీ నుంచి బీడబ్ల్యూకి డేటా అనేది ఎలా రెప్లికేట్ చేద్దామో చూద్దాం. సో, ఈ వీడియోలో ఓన్లీ స్టాండర్డ్ అట్రిబ్యూట్స్ అండ్ స్టాండర్డ్ టెస్ట్ మాత్రమే రెప్లికేట్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ వీడియోలో కస్టమైజ్ డేటా అయితే చూద్దాం. ఫస్ట్ మన రిమోట్ డెస్క్‌టాప్ లాగిన్ అయ్యి, సో, లాగిన్ ప్యాడ్‌కి అయితే వచ్చేయాలి. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఈసీ సిస్టమ్ లాగిన్ అయిపోదాం. ఓకే. లాగిన్ అయ్యాం కదా! సో, ఇక్కడ ఫస్ట్ మనం స్టాండర్డ్ కాబట్టి పెద్దగా ఏం ఆల్రెడీ ముందే ఉంటాయి. డేటా సోర్స్ కొత్తగా క్రియేట్ చేయడం అవసరం లేదు. ఉన్న వాటిని యాక్టివ్‌లో ఉన్నాయో లేవో చెక్ చేసుకొని రెప్లికేట్ చేసుకోవడం. సో, ఫస్ట్ ఒక టీ కోడ్ ఏంటంటే RSA5. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కస్టమర్ అట్రిబ్యూట్ కస్టమర్ టెస్ట్ అయితే చేద్దాం. సో, ఇప్పుడు ఇటుంది కదా! ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి డైరెక్ట్ కంట్రోల్ F ఇచ్చి సెర్చ్ చేస్తాను. ఏది? కస్టమర్ అట్రిబ్యూట్ అని. సో, అది డేటా సోర్స్ ఆల్రెడీ ఉంటుంది. ATTR రాదు. ఎందుకంటే ఇక్కడ సెర్చ్ ఇంజిన్ అనేది అంతగా కనుక్కోలేదు. ఎందుకంటే ఇక్కడ సబ్ డొమైన్స్ ఇవి ఇంకా ట్రీస్ కిందికి ఉన్నాయి. సో, మనం మొత్తం ట్రీ అంతా వచ్చిన తర్వాత మనం సెర్చ్ చేసి ఇది అవుతుంది. సో, దానికి మనం ఏం చేయాలంటే ఈ సాప్ పైన క్లిక్ చేసి ఈ ప్లస్ బటన్ పైన నొక్కితే మొత్తం ఎలాబరేట్ అవుతాయి. సో, దీనిపైన క్లిక్ చేసి ఇది కొడితే మొత్తం ఎలాబరేట్ అనేది మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్లస్ పైన కొట్టి ఇప్పుడు మనం సెర్చ్ చేద్దాం. కస్టమర్ ATTR సెర్చ్ చేసి ఉంది. సో, టాప్‌లో వచ్చేస్తుంది. ఏది సెర్చ్ చేస్తుంది. సో, 0 కస్టమర్ అండర్‌స్కోర్ అట్రిబ్యూట్ షార్ట్ ఫామ్ ATTR. సో, అది యాక్టివ్‌లో ఉందా లేదా చూసుకోవాలి. యాక్టివ్‌లో ఉంది. సో, నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని క్రాస్ చెక్ చేస్తాం. RSA డీకోడ్‌తో అక్కడ ఉందా లేదా సేమ్ అంతే, ఇక్కడ కూడా అంతే. సెలెక్ట్ చేస్తాం వస్తుంది. తర్వాత ఉంది. సో, యాక్టివ్‌లో ఉంది. ఇంక మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్షన్ చెక్కర్ అంటే ఫీల్డ్స్ ఏవేవి డిస్ప్లే అవుతాయి అనేది మనకి డిఫైన్ చేసి పెడతారు ముందు. సో, RSA3 కమాండ్ ఇది టీ కోడ్ అనేది ఇస్తే, సో, ఇక్కడ మనకి డేటా సోర్స్ తెలుసు, అది స్టాండర్డ్ కదా! కస్టమర్ అండర్‌స్కోర్ ATTR ఎంటర్ ఇచ్చేస్తాం. సో, ఇవి ఫీల్డ్స్ ఉంటాయి. BRSCH ఇండస్ట్రీకి, KUKLA కస్టమర్ క్లాసిఫికేషన్, KUNNR కస్టమర్ నెంబర్, LAND1 కంట్రీకి. సో, ఇలాను దీన్ని నేను యాక్టివేట్ ఇక్కడ ఉంది కదా! సో, మీకు అన్ని టోటల్ రావాలంటే 1 లాక్ పెట్టేయండి ఒకసారి. 1 లాక్ అయినా పైన వస్తుంది. ఈ డిస్ప్లే ఎక్స్ట్రాక్ట్ క్లాస్ అంటే దానికన్నా ఇంకో 10 ఎక్స్ట్రా 1 ఇచ్చింది. సో, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. టోటల్ ఎన్ని ఉన్నాయో అన్ని రికార్డ్స్ చూపించింది. 19,586. మీరు ఇక్కడ ఏం చేంజ్ చేయకుంటే అది లిమిట్ 1000 దగ్గర చూపిస్తుంది మీకు. ఓకే. ఇప్పుడు ALV గ్రిడ్కి వెళ్ళేసి మన డేటా ఇక్కడ మనమైతే, ఎందుకంటే ఇక్కడ ఏం డేటా ఉందో మనం రెప్లికేట్ చేసిన తర్వాత సేమ్ డేటానా కానా గుర్తుపెట్టుకునేదానికి ఒక కాలం ఒక ఫీల్డ్ తీసుకుందాం. కస్టమర్ తీసుకోవచ్చు, ఎందుకంటే అన్ని 1, 2, 3 ఏం సీక్వెన్స్లో ఏం లేదు కాబట్టి. కానీ నెంబర్ కన్నా ఆల్ఫాబెటిక్ టైప్ ఉన్నట్టే కొద్దిగా ఫాస్ట్గా మనం చూడవచ్చు. ఇది రాదు. సో, ఇది చూద్దాం. గ్రూప్ ఉంది కదా, KTKOD. ఓకే. ఇది గుర్తుపెట్టుకున్నాం. DB006 ఇది ఇట్లానే ఉంచుతాము. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే BWకి లాగిన్ ఎక్స్ట్రాక్షన్ చెకర్ చేసేసినాం. BWకి లాగిన్ అయ్యి లాగిన్ అయిపోయాం కదా! సో, ఇక్కడ మనం ఒక టీ కోడ్ RSDS 0 CUSTOMER_ATTR. సోర్స్ సిస్టమ్ తెలియనప్పుడు నీకు డేటా సోర్స్ తెలిస్తే జస్ట్ ఆ డేటా సోర్స్ ఇచ్చి ఈ విధంగా యూజ్ చేసుకో. దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే మ్యాక్స్ మనం ఇప్పుడు GUIలో ఎట్లా బటన్స్ ఉంటాయి. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఏ ఒక బటన్ నొక్కేస్తాం. మనకి ఇక్కడ ఏం లేదు. సో, కొన్నిసార్లు మనకి స్టార్టింగ్లో ఉన్నప్పుడు అది అర్థం కాదు. సో, అప్పుడు మనం బాగా ఉన్న వాటిని పేజ్ మొత్తాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. సో, డేటా సోర్స్ ఈ డేటా సోర్స్ ఇక్కడ మనం రెప్లికేట్ చేయాలి.
సో అదెక్కడ ఉందో వెతకాలి. సో ఇక్కడ రెప్లికేట్ డేటా సోర్స్. కాపీ డేటా సోర్స్ ఉంది. సో అది నేను ట్రై చేయలేదు. ట్రై చేయను ఒకసారి. సో ఇది జస్ట్ డేటా చూసానికి ఫస్ట్ దానికి నేను నా ప్రాసెస్ ఫాలో అవుతున్నా. రెప్లికేట్ డేటా సోర్స్. సో కింద అయితే స్టార్ట్ అయింది కదా, కింద మెసేజెస్ కూడా చూడండి. రెప్లికేటెడ్ మదర్ ఆఫ్ టీ కోడ్కి వెళ్ళేసి సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ రీసెర్చ్ ఉంది. సెర్చ్ ఏ దానికి వస్తుంది, ఈ దాని కిందకి వస్తుంది. అంటే ఇక్కడ ఇన్ఫో ప్రొవైడ్ ఉంది. సో ఇక్కడ మాత్రమే సెర్చ్ అవుతుంది. సో మనం గ్లోబల్గా ఈ మోడలింగ్ కింద దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం సెర్చ్ చేద్దాం. జియో కస్టమర్ అండర్స్కోర్ ATTR. ఓకే, ఎంటర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, డేటా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ సెట్ చేయాలి. అన్నీ పెట్టు సెట్టింగ్, కానీ మనకి డేటా సోర్స్ తెలుసు, దాంట్లో డేటా తెలుస్తుంది కదా. సో వచ్చింది, దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చి సో ఈ టెక్నికల్ అట్రిబ్యూట్ దాంట్లోకి వెళ్ళి ఈ PSA టేబుల్ ఓపెన్ చేయి. ఇక్కడ కంటెంట్స్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ అక్కడ 9578 ఉంది, ఇక్కడ 79 వచ్చింది. ఒక రికార్డ్ ఎక్స్ట్రా. డబుల్ క్లిక్ చేయండి, అంతా డేటా వచ్చింది. సో కస్టమర్, సో ఇవి కూడా సీక్వెన్స్లో ఏం డిఫరెంట్గానే ఉన్నాయి. సో మనం ఏది గుర్తుపెట్టుకుందాం అనుకున్నా ఇదే కదా. డేబీ 006 కస్టమ్ 001 000. మన ECC సిస్టమ్కి వెళ్ళి చూద్దాం. డెబీ 006 కస్టమ్ 001 సో సేమ్ డేటా కదా. సో ఈ విధంగా అట్రిబ్యూట్స్, స్టాండర్డ్ డేటా అనేది కస్టమర్ అట్రిబ్యూట్స్ అనేవి మనము ECC నుంచి BWకి అయితే రెప్లికేట్ చేసాం. ఇప్పుడు సేమ్ టెస్ట్ కూడా మనకి స్టాండర్డే కాబట్టి RSA 5 వెళ్దాం. సో సేమ్ అంతే, ఇది తెలుసు కదా. ఇప్పుడు ఇచ్చేసి కంట్రోల్ F. ఇక్కడ అట్రిబ్యూట్కి మాత్రం ATTR ఇచ్చినాం, టెస్ట్కి TGS ఫుల్ ఇవ్వాలి. TST అనుకుంటూ ఓకే. డబుల్ క్లిక్, కస్టమర్ టెస్ట్ యాక్టివ్లోనే ఉంది. ఒకసారి చూద్దాం, ఫీజ్ అని ఉంది. KUNNR అంటే కస్టమర్ నెంబర్, టెస్ట్ టూ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. సో సేమ్ అదే. సార్ మళ్ళీ చూద్దాం, దాంట్లో RSA 6లో చూద్దాం. కంట్రోల్ F ఉంది, టెస్ట్ అని ఎంటర్. యాక్టివ్లోనే ఉంది, టూ ఫీల్డ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చెక్ RSA 3. అట్రిబ్యూట్ కాదు, టెస్ట్. ఇది స్మాల్ లెటర్స్ ఉన్నాయి, అది క్యాపిటల్ లెటర్స్ తీసుకో. కునార్ ఒకటి ఉంది, ఎగ్జిక్యూట్. 19582. సో గుర్తుపెట్టుకో, ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి సో ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్షన్ చెక్ చేసాం. ECCలో పని అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలా, BWకి వెళ్ళాలి. సో BWలో కోడ్ ఏంది, RSDS. డేటా సోర్స్ ఏంది 0 కస్టమర్ అండర్స్కోర్ TST. అదే బటన్స్ లేనప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతాం. సో కొద్దిగా స్క్రీన్ అనేది కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేయాలి. సో డేటా సోర్స్, రెప్లికేట్ డేటా సోర్స్. ఇవి స్టాండర్డే కాబట్టి ఎవరో ఒకటి చేసి పెట్టింటారు. సో స్టాండర్డ్స్ యూజ్ చేసేటప్పుడు పెద్ద ఫరకేం ఉంది. సో ఇప్పుడు మనం RSA 1కి వెళ్ళి గ్లోబల్ సెర్చ్ 0 టెస్ట్. కంటెంట్స్ 7982 ఉన్నాయి. 82 అంటే 813 రికార్డ్స్ పైన. సో B2B డెమో కస్టమర్ అని పెట్టాం.
మళ్ళీ బీ2బీ కస్టమర్ 3. సో, ఈసీసీలో అదే ఉందా లేదా చూసుకో. సేమ్ అంతే ఉంది కదా! సో, ఇది ఈ విధంగా మనము ఈసీసీ నుంచి బీడబ్ల్యూకైతే డేటా అనేది రెప్లికేట్ చేస్తాము. సో, ఇక్కడైతే నేను స్టాండర్డ్ అట్రిబ్యూట్ టెస్ట్ మాత్రమే చేశాను. సో, నెక్స్ట్ వీడియోలో కస్టమైజ్డ్ డేటా అనేది చూద్దాం.